2 3 ఇప్పుడు బయట వైపుకి 1 3 వెరీ గుడ్ ఇప్పుడు అందరూ చక్క చేతులు రిలాక్స్ చేసి కిందకి పెట్టుకోండి ఇప్పుడు మనం మీ రెండు అరచేతులు ఒకదాన్ని ఒకటి చూస్తూ ఉండాలి నిదానంగా కుడి వైపుకి ఇటుగా వెళ్ళాలి ఎడమ చేత్తో కుడి భుజాన్ని తాకాలి ఇప్పుడు ముందుకు తిరగండి అలాగే ముందు చేతులు ముందుకు రావాలి ఇప్పుడు మనం ఎడమ వైపు తిరుగుతాము ఎడమ చెయ్యి వెనక్కి వెళ్ళాలి కుడి చెయ్యి ఎడమ భుజాన్ని తాకి ఉండాలి తల తిప్పి వెనక్కి చూసే ప్రయత్నం చేయండి నిదానంగా మళ్ళీ ముందుకి మళ్ళీ కుడివైపు చేస్తాం అందరూ టర్న్ టు యువర్ రైట్ సైడ్ మీ రైట్ హ్యాండ్ వెనక్కి ఉండాలి మరొకసారి కుడివైపుకి మళ్ళీ ముందుకు మళ్ళీ ఎడమ వైపుకి మళ్ళీ ముందుకు ఓకే రిలాక్స్ అందరు చేతుల కిందకి దించేసుకోండి ఇప్పుడు మన మోకాళ్ళకి సంబంధించిన చూస్తూ ఉండాలి కూర్చున్న ముద్రలు అంటే మనకి చెప్పినటువంటి చక్కగా ధ్యాన ముద్రలే చేయండి ఇప్పుడు మనం చక్కగా మీ మోకాళ్ళను కుర్చీలో కూర్చున్నట్లుగా నడుము శరీర అప్పర్ బాడీని వంచకుండా కేవలం కుర్చీలో కూర్చున్నట్లుగా కిందకు దిగండి నిదానంగా పైకి లేవండి మరొకసారి డౌన్ రేజ్ డౌన్ రేజ్ డౌన్ రేజ్ ఓకే వెనుక ఉన్నవారు కూడా ఎస్డిఆర్ఎఫ్ టీం మీకు వీలైనంత వరకు నేను మధ్యలో చెప్తాను ఆ ఆసనాలు మాత్రం చేయండి మిగతా అప్పుడు స్థిరంగా నిలబడి ఉండండి పైకి తీసుకువెళ్ళి వెనకకి తిప్పుతూ పైకి తీసుకెళ్ళి మీ మునివేళ్లపై నుంచోండి బోట్స్ లో ఉన్న వాళ్ళు మునివేళ్లలో నుంచోకండి ఎంత వీలైతే అంతవరకే నుంచోండి నిదానంగా కాళ్ళని మడాల కిందకు దించి చక్కగా చేతులను రిలీజ్ చేస్తూ సైడ్ నుండి తెచ్చుకుని చక్కగా నిటారుగా మీ స్థానాల్లో నుంచోండి ఇప్పుడు మనం వృక్షాసనం చేస్తాము పండ్స్ మీద ఉన్న వాళ్ళు చేయండి మిగతా వాళ్ళు చేయకండి అలాగే ఎస్డిఆర్ఎఫ్ టీం మీకు కన్వీనియంట్గా ఉన్నట్టుగా అయితేనే చేయండి అందరూ కూడా ఇప్పుడు మీ కుడి కాలుని మడుస్తూ మీ కుడి పాదాన్ని ఎడమ తొడపై ఆనించి చక్కగా నిటారుగా ముందుకు చూస్తూ బ్యాలెన్స్ చేస్తూ చక్కగా రెండు చేతులను సైడ్ నుండి పైకి తీసుకొచ్చి శిరస్సు పైన నమస్కార ముద్రలో ముందుకు చూస్తూ ఉండాలి వృక్షాసనం శిరస్సు పైన నమస్కార ముద్రలో ఉంచాలి అందరూ ఒకేసారి మనం ఎలా ఇన్స్ట్రక్షన్స్ చెప్తే అలా చేయడానికి ట్రై చేయండి నిదానంగా చేతులు రిలీజ్ చేసి సైడ్ నుండి పక్కకు తెచ్చుకొని కాళ్ళు ఉంచండి కాళ్ళను వీలైనంత వెడల్గా ఉంచి అరచేతులను భుజాలకు సమాంతరంగా పక్కగా చాపండి మీ అరచేతులు ముందుకు చూస్తూ ఉండాలి ఇప్పుడు కుడివైపుకి పెట్టి మీ కుడివైపుకు వంగండి కుడివైపుకి కూడా నిదానంగా పైకి లేవండి చేతులు చాచే ఉండాలి ఇప్పుడు మనం ఎడమ వైపు చేస్తాము ఎడమ కాళ్ళని కొంచెం ఎడమ పక్కగా తిప్పుతూ మీ యొక్క ఎడమ వైపు బెండ్ చేస్తూ కుడి చేయి పైకి స్ట్రైట్ త్రికోణాసనం ఫైనల్ పోస్ నిదానంగా చేతులు పైకి లేస్తూ చాచి చక్కగా రెండు చేతులు కిందకి తెచ్చుకోండి రెండు కాళ్ళు దగ్గరకు తెచ్చుకోండి ఇప్పుడు మనం మీ స్థానాలలో చక్కగా కూర్చుని ఇటువంటి ఆసనాలు చేస్తాం అందరూ కూడా కాళ్ళు చాపి దండాసనంలో అలానే ఒకటి ఆనిస్తూ మీ చేతులతో కాళ్ళను పట్టుకొని రెండు కాళ్ళను దగ్గరకు తెచ్చుకోండి వెన్నెముక నిటారుగా ఉండాలి అందరూ కూడా చక్కగా కళ్ళు మూసుకొని మీ యొక్క ఆసన స్థితిని ఆస్వాదిస్తూ ఉండాలి ఇది భద్రాసనం లేక బద్ధకోణాసనం ఇది శరీరానికి దృఢత్వాన్ని మనసుకి స్థిరత్వాన్ని అందించేటువంటి ఆసనం Once you close your eyes ఇప్పుడు అందరూ కూడా వీలైనంత వరకు అందరూ కూడా దండాసనంలోకి వెనక్కి వచ్చేసేయండి మీ చేతులను నడుము పైన వెనుక ఉంచుకోవాలి ఇప్పుడు మీ తల మెడది అర్ధ ఊష్ట్రాసనం అంటారు అన్నమాట హాఫ్ క్యామెల్ పోజ్ ఇప్పుడు నిదానంగా చేతులు తల మెడ ఛాతీని పైకి లేపుతూ చేతులు రిలీజ్ చేసి మళ్ళీ వజ్రాసనంలోకి అందరూ వచ్చేసేయండి ఇప్పుడు
ఇప్పుడు మనం ఉష్ట్రాసనం చేస్తాం. ఎవరికైతే తీవ్ర మోకాళ్ళు, ఈ కుడి చేతితో కుడి పాదాన్ని లేక మడాన్ని తాకుతూ అంటే శరీరాన్ని పైకి లేపి, శరీరాన్ని మోకాళ్ళ మీద నుండి పైకి లేపి చక్కగా కుడి చేతితో వెనుకగా కుడి పాదాన్ని, ఎడమ చేతితో ఎడమ పాదాన్ని తాకే ప్రయత్నం చేయండి. బాగా నొప్పి ఉన్న వాళ్ళు ఎక్కువ స్ట్రెచ్ అయ్యి ఇబ్బంది పడొద్దు. ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి. ఇది ఉష్ట్రాసనం. నిదానంగా కుడి చేతిని ఎడమ చేతిని రిలీజ్ చేస్తూ మీ శరీరాన్ని పైకి లేపుతూ చక్కగా మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేసేయండి. పోజ్. నిదానంగా రెండు చేతులను దగ్గరికి లాక్కుంటూ శరీరాన్ని పైకి లేపుతూ మళ్ళీ వజ్రాసనంలో విశ్రాంతి. వజ్రాసనంలోకి వచ్చిన అందరూ దాన్ని తాకాలి. మీ యొక్క చూపు ఆకాశం వైపు పైకి చూస్తూ ఉండాలి. ఇది రేస్డ్ ఫ్రాక్ పోస్చర్. చేతితో క్రాస్ గా పై నుండి తీసుకొచ్చి మీ కుడి మడాన్ని తాకే ప్రయత్నం చేయాలి. కుడి చెయ్యి వెనుకకు ఉండాలి. తల తిప్పి వెనుకకు చూసి ఎడమ వైపు తెచ్చుకోండి. కుడి చెయ్యి కుడివైపు పక్కన పెట్టుకొని చక్కగా కాలు చాపి దండాసనంలో కూర్చోండి. చక్కగా ఎడమ చెయ్యి ఎడమ వైపు, కుడి చెయ్యి ప్రయత్నం చేస్తూ ఎడమ చెయ్యి వెనుకకి ఉండాలి. తల తిప్పి వెనుకకు చూసే ప్రయత్నం చేయండి. ఇది వక్రాసనం, ఆబ్లిక్ పోస్చర్. నిదానంగా తలను ముందుకు దించండి. కుడి చెయ్యి కుడివైపుకి పెట్టుకోండి. ఎడమ చెయ్యి ఎడమ వైపుకి చక్కగా ముడుచుకుంటూ సుఖాసనంలో కాళ్ళు వాసి పట్లేసుకుని మీరు ఏ క్రియ చేసినా, కపాలభాటి, ప్రాణాయామ ఏం చేసినా కూడా మీ యొక్క మనసు మీ శరీరం పైన, మీ శ్వాస పైన మాత్రమే లగ్నమై ఉండాలి. మన ఆలోచనలు ఎక్కడెక్కడికో పరిగెడుతుంటాయి. వాటినన్నిటిని తీసుకొచ్చి మన శరీరం పైన లగ్నం చేసి ఈ క్రియలు ప్రాణాయామం చేసే ప్రయత్నం చేద్దాం అందరం. మొదటగా కపాలభాతి. అందరూ కూడా మీ కుడి చేతిని కుడి మోకాలు పైన, ఎడమ చేతిని ఎడమ మోకాలు పైన, చిన్న ముద్ర కూడా బోట్స్ మీద, జెట్టీస్ మీద అందరూ చేయగలిగినటువంటి క్రియలు మరియు ప్రాణాయాలు. ప్రతి ఒక్కరు కూడా, మత్స్యకారులు కూడా మేము ఏవైతే చెప్తామో అది మీరు చేయడానికి ప్రయత్నించండి. చక్కగా వెన్నెముక నిటారుగా ఉంచండి. బాసు పట్లు వేసుకోండి. కుడి మోకాల పైన, ఎడమ చేయి ఎడమ మోకాల పైన ఉంచి అందరూ చక్కగా చేయాలి. వెరీ గుడ్. చాలా బాగా చేస్తున్నారు అందరూ. అందరు కళ్ళు మూసుకుని ఉన్నారు కదా. ఇప్పుడు శ్వాసను దీర్ఘంగా తీసుకోండి. ఇన్హేల్, హోల్డ్. ఓకే, వన్ మోర్ టైం. ఇన్హేల్ డీప్లీ. అందరు శ్వాసను తీసుకోండి దీర్ఘంగా. శ్వాసను బంధించండి కొన్ని క్షణాలు. ఎక్స్హేల్. మరొకసారి ఇన్హేల్, ఎక్స్హేల్. శ్వాసను వదలండి. మూయడానికి ఉపయోగిస్తూ ఎడమ వైపుగా గాలి తీసుకుని కొన్ని క్షణాలు బంధించి కుడివైపు వదలాలి. మళ్ళీ కుడివైపుగానే తీసుకుని బంధించి ఎడమ వైపుగా వదలాలి. ఇప్పుడు మనం అందరూ కూడా శ్వాసను తీసుకోండి. ఎడమ వైపుగా శ్వాసను తీసుకోండి. ఆల్ ఆఫ్ యూ డీప్లీ ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్ nostril. Hold for few seconds. Exhale with your right nostril. కుడివైపుగా శ్వాసను వదలండి. మళ్ళీ కుడివైపు ఎడమ వైపుగా శ్వాసను వదలండి. కుడివైపుగా శ్వాసను వదలండి. మళ్ళీ కుడివైపుగానే శ్వాసను తీసుకోండి. ఎడమ వైపుగా శ్వాసను వదలండి. ఓకే, విశ్రాంతి. జుంకార నాదంలా శ్వాసను వదలాలి. ఓకే, అందరూ ఒకేసారి చేద్దాం. అందరూ కూడా శ్వాసను తీసుకోండి. డీప్లీ ఇన్హేల్, వెన్నెముక నిటారుగా ఉండాలి.
ధ్యానం అనేది నిరంతర క్రియాశీల లీన ప్రక్రియ. ఆ వరుణదేవుని యొక్క ఆశీర్వాదంలాగా పడుతున్నటువంటి ఈ చిటపట చినుకులు మనసి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఈ విశ్వ చైతన్య హాయిగా ఉన్నట్లుగా భావిస్తూ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ మన మనస్సు ప్రశాంతంగా హాయిగా ఊలలాడుతున్నట్లుగా ఆ భావాన్ని మీరు ఆస్వాదిస్తూ అనుభవించండి. ఈ ప్రెజెంట్ స్థితిలోనే ఉంటూ మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా and I request Sharifa ma'am in కార్యక్రమం గురించి కొన్ని మాటలు చెప్పాల్సిందిగా. Respected dignitaries, organizers and dear participants. It's a privilege to stand before you today as the official adjudicator representing World Records Union. After careful verification and review of all evidence, I'm delighted to announce that the record for the most people performing yoga on watercrafts on a river has been successfully set by the NTR District Administration. On this historic day, 11th June 2025 here on the majestic Krishna River, this attempt has been executed with outstanding precision, discipline and remarkable collective spirit, reflecting not just physical coordination but also the harmony of mind, body and community, the true essence of yoga. I would like to particularly acknowledge and commend the exceptional leadership of the District Collector, Mr. Lakshmi Shah, and his dedicated team for executing this extraordinary initiative. Their unwavering commitment and meticulous organization were pivotal in achieving this world record. This achievement stands as a shining example of innovation in promoting health, fitness, and environmental consciousness. By celebrating International Yoga in such a unique and inspiring manner, the people of Vijayawada have set a powerful message to the world record about the importance of unity, wellness, and tradition. On behalf of the World Records Union, I offer my heartfelt congratulations to everyone involved in this monumental accomplishment. Thank you. Come on, put your hands together! దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాందోళనలో భాగంగా యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్స్ లో వరల్డ్ రికార్డ్ సాధించింది మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఎస్, ఇది కేవలం నా విజయం, మీ విజయం కాదు, మన అందరి విజయం. కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీనికి సహకరించిన టీం అందరూ కూడా ప్లీజ్ దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఆక్వా డెవిల్స్ టీమ్, అలాగే అమరావతి బోర్డు సారీ డాక్టర్ లక్ష్మీ షా గారి చేతుల మీదుగా మన ఎంపీ కేసీఆర్ సింధి గారికి చిన్న మూమెంట్ సహకరించడం జరుగుతుంది. అలాగే మీరు చేసినటువంటి అజయ్ జైన్ గారికి మన డాక్టర్ లక్ష్మీ షా గారు మూమెంట్ అందజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అలాగే మన ముఖేష్ కుమార్ మీనా ఏఎస్ గారికి మన డాక్టర్ లక్ష్మీ షా గారు మూమెంట్ సత్కరిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు మన కోసం ఇక్కడ యూజ్ చేసినటువంటి షరీఫా మేడం గారికి, వరల్డ్ రికార్డ్స్ టీమ్ నుంచి వచ్చినటువంటి షరీఫా మేడం గారికి మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ యంత్రాంగం తరఫున స్పెషల్ మూమెంట్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. యోగా ఇవాళ మన జీవనంలో ఒక ప్రక్రియ. వాళ్ళ ఎన్టీఆర్ జిల్లా అధికారులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆధ్వర్యంలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్స్ వరల్డ్ రికార్డ్ సుమారు 2000 మంది పడవల మీద వివిధ రకాల బోట్ల మీద యోగా చేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఈ ప్రాంతం ఎప్పుడూ కూడా వరల్డ్ రికార్డుకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. గతంలో కూడా చూసాం, ఇదే ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డ్రోన్ షో జరిగింది. ఆ రోజు కూడా మనం సుమారు 5000 డ్రోన్స్ ఆకాశం మీదకి ఎగిరివేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కాం. అటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ వాటర్ క్రాఫ్ట్స్ మీద వరల్డ్ రికార్డ్ సృష్టించడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడ అంటేనే ఒక అవేర్నెస్ ఉన్న ప్రాంతం. ప్రజలందరూ చక్కగా అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ యోగా చేసి వరల్డ్ రికార్డు సృష్టించడానికి విజయవాడ కృషి చేసిన అందరి అధికారులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అజయ్ జైన్ గారికి, మీనా గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి, కమిషనర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ విజయవాడ ఏ విధంగా వరల్డ్ రికార్డు సృష్టించిందో రేపు 21వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి వారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విశాఖపట్నంలో యోగా డే సందర్భంగా ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా 5 లక్షల మందితో యోగా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా గౌరవ నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని సక్సెస్ అయ్యే విధంగా 5 లక్షల మంది వచ్చే విధంగా చేసే విధంగా వారు కృషి చేస్తున్నారు. మనం చూస్తున్నాం, గత 15-20 రోజుల నుంచి మా గౌరవ కలెక్టర్ లక్ష్మీ షా గారి ఆధ్వర్యంలో వివిధ రకాలుగా యోగాని అవేర్నెస్ పెంచుతున్నారు. మన కూడా భారీ ర్యాలీ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో రేపు కొండపల్లిలో కూడా యోగా డే పెట్టబోతున్నాం. ఇట్లా అన్ని ప్రాంతాల్లో యోగా అవేర్నెస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రజలందరూ యోగాలో ఒక భాగంగా తమ జీవన విధానంలో భాగంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా ఆ విధంగా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం పనిచేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. గౌరవ ఎంపీ గారికి, మీనా గారికి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కి చాలా సంతోషంగా ఉంది. యోగాంధ్రప్రదేశ్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో పున్నమి ఘాట్లో కృష్ణనది పక్కన యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్స్ చెప్పి ఒక వరల్డ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా సంతోషం. దీనికోసం ప్రత్యేకంగా కలెక్టర్ గారిని, జిల్లాధికారులని అందరికీ కూడా హృదయపూర్వక అభినందనిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎంపీ గారు చెప్పినట్టుగా 21వ తేదీ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంకి రాబోతున్నారు. ఆ రోజు 5 లక్షల మందితో మళ్ళీ ఒక వరల్డ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనమందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఇప్పటికీ 2 కోట్ల మంది పైన ఆంధ్ర ప్రజలు దీంట్లో యోగాలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకి వచ్చినారు. యోగా అనేది మన ఒక రోజు మాత్రం కాకుండా మన జీవితంలో ఒక భాగస్వామి చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం. దీనికోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు యోగా ఆంధ్రప్రదేశ్కి మార్చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు యోగా ఆంధ్ర క్యాంపెయిన్కి భాగంగా ఇక్కడ ఈ వాటర్ మీద ఒక యూనిక్ అటెంప్ట్ యోగా కింద చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. వర్షం ఉన్నా కూడా అందరూ వచ్చి పిల్లలు, ఎంప్లాయీస్, విఐపీలు అందరూ వచ్చి ఇక్కడ యోగా చేశారు. చాలా మంచి అనుభవం ఇది. నా తరఫు నుంచి జిల్లా కలెక్టర్కి చాలా అభినందనలు. మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ 21 తారీఖున జరుగుతున్న ఇంటర్నేషనల్ యోగా డేకి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, అది ఆశిస్తూ. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ అనే వరల్డ్ రికార్డ్ కోసము
ట్రై చేశాము. దీనికోసము గౌరవ ఎంపీ గారు, గౌరవ టూరిజం సెక్రటరీ గారు, అలాగే జీడీ సెక్రటరీ సార్ రావడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయవాడ అలాగే ఎన్టీఆర్ జిల్లా వాసులందరికీ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్కి, ప్రతి ఒక్క సంస్థకి, అలాగే ప్రతి ఒక్క అధికారులకి, ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వర్షం వస్తున్నప్పటికీ కూడా చాలా చక్కగా వచ్చి అందరూ ఎంతో ధైర్యంగా, ఎంతో దృఢ సంకల్పంతో వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. సో దీంట్లో రికార్డు కూడా సృష్టించే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం హోప్ చేస్తున్నాము. దీనికి సహకరించిన మీడియా మిత్రులు, అలాగే సీరియస్ సర్స్ అందరూ, అలాగే ప్రజాప్రతినిధులందరూ, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. डरना किसी बात का, साथ बोले नाथ का, सर पे मेरे हाथ बोले तेरे आशीर्वाद का। डरना किसी बात का, साथ बोले नाथ का, सर पे मेरे हाथ बोले तेरे आशीर्वाद का। शिव शंभू शिव शंकर तेरा नशा है चढ़ा बस हम पर, लेके नाम बोलेगा हूँ निहाल, मन में न है कोई ख्याल, बोले में मैं मगन हूँ, वो जानता है सबका हाल। बस्तों के टोले में खोए सारे भोले में, भूल गए हैं दुनिया जब से मन लगा है बोले में। मुझ पे चढ़ा है बस भोले का रंग, हर पल में हर क्षण में है भोले मेरे संग। लेके तेरा नाम भक्ति में तेरी ही रहा हूँ, सब कुछ छोड़ के शक्ति में तेरी जी रहा हूँ।